హలో ఎవ్రీవన్. ప్రస్తుతం ఏపీలో బాబాయ్ అబ్బాయిలకి చట్టం చుట్టం మాదిరిగా అయిందట. సో ఎవరు ఆ బాబాయ్ అబ్బాయిలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఎవరు సార్ ఆ బాబాయ్ అబ్బాయిలు? ఇప్పుడు చట్టం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటారు. అవును, ఇది కామన్గా అందరూ ఉపయోగించేటువంటి పదం, ఎస్, సెంటెన్స్, స్టేట్మెంట్ అది. కానీ ఇండియాలో రూల్ ఈజ్ రూల్ ఫర్ సమ్ పర్సన్స్ అనేది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సమ్ పర్సన్స్కి అయితే రూల్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటుంది అనేది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది మనకి. ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరూ గత 2 రోజుల నుంచి వ్యవహరించినటువంటి తీరును కనుక మనం అబ్జర్వ్ చేస్తే, చట్టానికి వీళ్ళు కట్టుబడి ఉన్నారా, వీళ్ళకి చట్టం కట్టుబడి ఉందా అనేటువంటి అనుమానం రాక మానదు. ఆయన కల్తీ నెయ్యి కేసులో ఉన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఆయన హయాంలో కల్తీ నెయ్యి బయటపడింది. కల్తీ నెయ్యికి సంబంధించిన టెండర్స్ని మార్చడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఆల్రెడీ సిఐడి సిట్ విచారించి తేల్చినటువంటి అంశం. కల్తీ నెయ్యి సిబిఐ ప్లస్ సిఐడి 2 కలిపి కంబైన్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి బృందంతో విచారణ చేస్తున్నారు, పోలీసు బృందంతో. వాళ్ళు చేసినటువంటి విచారణలో క్లియర్గా ఏముంది, నెయ్యి కల్తీ జరిగింది. ఇది బోలేబాబా డైరీ నుంచి జరిగినటువంటి కల్తీ. బోలేబాబా డైరీ, అక్కడి నుంచి వైష్ణవి డైరీ, ఆర్ఆర్ డైరీ, వీటి ద్వారా దాదాపు 250 కోట్ల విలువైనటువంటి కల్తీ నెయ్యి తిరుమల వెంకటేశ్వర స్వామికి సరఫరా చేశారు అనేది విచారణలో తేలుతున్నటువంటి అంశం. దీనికి ఎవరయ్యా కర్త అని అంటే, ఇప్పుడు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అతన్ని విచారించారు. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న, ఆయన విచారించారు. ఆయన విచారిస్తే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఆయన కొన్ని ఇచ్చినటువంటి క్లూస్ కారణంగా వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ని కూడా విచారణకి రమ్మని చెప్పారు. కానీ తొలి నోటీస్కి ఆయన రెస్పాండ్ అయ్యి, నేను రాలేను, నేను బిజీగా ఉన్నాను, 23వ తారీఖున వస్తానని అది చెప్పారు. ఇలా చెప్పి, ఒకవేళ మీరు ఈలోపు విచారించాలనుకుంటే కనుక మీరు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి విచారించండి అని చెప్పారు సిట్ పోలీసులకి. ఆ మాట చెప్తే వీళ్ళు వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి నిన్న విచారించారు. దాదాపు 8 hours ఏమో విచారించారని చెప్పి వాళ్ళ పేపర్లో వచ్చింది. ఆయన రమ్మంటే ఇంటికి వెళ్ళారు. నీకు, నాకు, లేకపోతే ఇంకొకరికి అయితే ఇది సాధ్యమా? ఇంపాసిబుల్. నేనేదో సోషల్ మీడియాలో ఒక వీడియో చేశానని చెప్పేసి నాకు కేసు పెడితే, నాకు కోర్టు పోలీసులు ప్రతిసారి వాయిదాకి ఫోన్ చేస్తారు, మీరు రండి, కోర్టుకు రండి అని. మరి ఇదే పోలీసు వైవి సుబ్బారెడ్డి గారి టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో విచారణ చేపట్టారు. ఇది ఎక్కడన్నా ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు. ఎందుకు? లండన్ ట్రిప్లో కోర్టు పెట్టినటువంటి ఆంక్షలను ధిక్కరించాడని చెప్పి సిబిఐ పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ సంబంధించిన వాదనలు వినిపిస్తున్న సమయంలో క్లయింట్ని రమ్మని చెప్తే, భౌతికంగా హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్తే, ఆయన భౌతికంగా హాజరు కావడానికి ఆయన ఏం చెప్పాడు, నేను పలానా టైంలో మాత్రమే వస్తాను, ఆ టైంకి మీరు రెడీగా ఉండండి అని చెప్పి జడ్జికే చెప్పారు. జడ్జికైనా కోర్టుకి సమాచారం ఇచ్చారు, పలానా టైం వస్తాను, ఆ టైంకి మీరు రెడీగా ఉండండి. అంటే ఇంకెక్కడైనా ఇంత సోద్యం ఎక్కడైనా ఉందా? కోర్టుకి మనం టైం ఇస్తామా, కోర్టు మనకి టైం ఇచ్చిందా? కోర్టు ఏది ఆర్డర్ చేస్తే దాని ప్రకారం మనం వెళ్ళాలి జనరల్గా, అంతే కదా. కోర్టు పలానా రోజులు వాయిదా ఉంది, ఆ కోర్టుకు నువ్వు హాజరు అని అంటే ఆడ పోయి కూర్చొని ఆ మంది వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఉదయం వస్తుందో సాయంత్రం వస్తుందో తెలీదు. ఆడ కూర్చొని గంటల తరబడి వెయిట్ చేస్తే ఎప్పుడో పిలుస్తారు. పిలిచినప్పుడు ఒక దండం పెట్టి ఆడ నుంచుంటే సింపుల్గా వాయిదా వేసి మళ్ళీ ఇంకొక వాయిదాకి రమ్మని చెప్తారు. ఇది కోర్టులో నడిచేటువంటి ప్రక్రియ, సింపుల్గా చెప్పాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పలానా రోజు నేను వస్తాను,
పలానా టైంకి వస్తానని చెప్తే కోర్టు ఆ మేరకు అంగీకరించింది అని అంటే ఎలాంటి సంకేతం వెళ్తుంది పబ్లిక్లోకి? ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారు దర్యాప్తు సంస్థని మీరు నా ఇంటికి వచ్చి విచారించండి అని అంటే దర్యాప్తు సంస్థ అక్కడికి వెళ్ళి విచారించండి. ఇది ఎక్కడ? మరి ఈ రెండు చూస్తే చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు అనిపిస్తుందా, లేదంటే చట్టం కొందరి కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎక్కడ న్యాయం? ఎక్కడ న్యాయం ఉంది? ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? మామూలు వాళ్ళకి ఎవరికైనా ఇది సాధ్యమా? అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయమా భారతదేశంలో అనేటువంటి ఒక భావన కలగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద అనేక మందికి గౌరవం కానీ అలాగే నమ్మకం కానీ పోతూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఓకే, అవును. అదేదో డబ్బున్న వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ అది, అదేదో మామూలు మనలాంటి పేదలకు కాదనేటువంటి ఒక అభిప్రాయానికి సగటు భారతీయుడు వస్తున్నటువంటి రోజులు ఇవి. దానికి కారణం ఏంది? జ్యుడిషియరీలో ఉండేటువంటి కొంతమంది జడ్జెస్ ఎలా మన ఫైర్ యాక్సిడెంట్లో ఢిల్లీలో బయటపడి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే పట్టాభి అనే అతను జడ్జి, ఆయన ఏసీబీ ట్రాప్ చేసింది. మన ఈయన ఉన్నప్పుడే, ఎవరు, లక్ష్మీనారాయణ గారు, వివి లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఆఫీసర్గా ఉన్నప్పుడే జరిగింది అది. ఓకే. సో ఈ విధంగా పట్టుబడుతున్నటువంటి వాళ్ళని చూస్తే, లేదంటే ఇలాంటి ప్రక్రియలను కనుక చూస్తే సగటు భారతీయుడికి ఇలా అనుమానం లేదంటే ఇలాంటి అభిప్రాయం కలగడంలో మనం ఏం కాదనలేంగా. సో చట్టం కొంతమందికే కొన్ని రకాలుగా పనిచేస్తుంది, మనిషిని బట్టి ఇలా ఉంటుందని చెప్పేసి అనుకోవటంలో ఏమాత్రం మనం వ్యతిరేకించలేం కదా, వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉండదు కదా. ఇప్పుడు మనకు కనిపిస్తుంది, కళ్ళెదురు కనిపిస్తుంది, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికైనా సాధ్యం ఇది? కోడికత్తి కేసులు ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు, ఎవరికైనా సాధ్యమా? 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, మొత్తం 20 కేసులు, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ. కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే అత్యున్నతమైనటువంటి సంస్థల కింద భావిస్తూ ఉంటారు. మరి అలాంటి సంస్థలు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా నుంచి 12 సంవత్సరాల నుంచి ఆ కేసుల్లో హాజరు పరచలేకపోతున్నారు, విచారణకు సంబంధించి తీర్పు రాకుండా చేయగలుగుతున్నారు అని అంటే ఏ స్థాయిలో జ్యుడిషియరీలో ఉండేటువంటి లోపాలు కానీ లేదంటే దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని కానీ ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో కూడా ఆయన టైం ఏంటి, వీళ్ళు పోవటం ఏంటి? కల్తీ నెయ్యి విషయంలో ఆల్రెడీ సతీష్ అనే అతను సాక్షి చనిపోయాడు, సిఐ. ఆ సిఐ చనిపోయినటువంటి పరకాణి కేసులో ఆయన చనిపోయింది. పరకాణి కేసులో, కల్తీ నెయ్యి కేసులో సాక్షిలో ఇంకా బతికే ఉన్నారు. సో ఆయన పరకాణి కేసులో చనిపోయారు. ఇంత సీరియస్గా ఉన్నటువంటి తరుణంలో నువ్వు ఇంటికి వెళ్ళి విచారిస్తున్నారంటే దర్యాప్తు సంస్థల మీద ఎంత నమ్మకం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో, అది మన వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరిగింది? రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ అధికారిని వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. విచారించడానికి వెళ్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని ఎవరైతే విచారించడానికి వెళ్ళాడో సిబిఐ అధికారి, అతని మీదనే కేసు పెట్టారు. మరి వీటన్నింటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చట్టం, న్యాయం అనేది ఎక్కడుంది, ఎక్కడ ఎవరి కోసం ఉంది అనేది ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో కాబట్టి బాబాయ్ అబ్బాయిలు వాళ్ళు ఫేస్ చేసినటువంటి కేసులు కానీ, వాళ్ళు హాజరైనటువంటి కోర్టులు సంబంధించినటువంటి కేసులు కానీ, వీటన్నింటినీ కనుక చూస్తే భారతీయ చట్టాలు, భారతీయ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.